ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా అందరూ పిక్నిక్కి వెళ్తుంటే ఇంకా మనోహరి ఆకాష్ని కింద పడిపోయి తానే ఇంకా కింద పడిపోతుంది. ఇంకా అమర్ పిక్నిక్ క్యాన్సిల్ చేసి మనోహర్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళబోతుంటే ఇంకా బాగి రాథోడ్కు సైగ చేస్తుంది. ఇంకా రాథోడ్ నేను మనోహర్ని హాస్పిటల్కి తీసుకువెళ్తా, మీరంతా పిక్నిక్ వెళ్ళండి అంటాడు. ఇదేంటి కథ అడ్డం తిరిగింది, వీళ్ళిద్దరిని కలవకుండా చేద్దామని అనుకుంటే ఇలా జరుగుతుంది ఏంటి అని చెప్పి ఇంకా తన మనసులో అనుకొని మెల్లగా లేచి ఇంకా మనోహరి ఇంకా నాకు బాగానే ఉంది, హాస్పిటల్కి ఎందుకని, నేను కూడా మీతో పాటే పిక్నిక్కి వస్తానని అంటుంది. ఇంకా అమర్ సరే అని చెప్పి ఇంకా అందరూ బయటికి వెళ్తారు. ఇంకా బాగి ఏంటి మేము బయటకు వెళ్తే మా బంధం బలపడుతుందని భయపడుతున్నావా, అందుకే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావా, అయ్యో పిచ్చి మను, మా మధ్య బ్రహ్మముడి పడ్డప్పుడే మా బంధం బలపడిపోయింది, ఆయన ప్రేమకి నేను అర్హురాలినో కాదో నాకు తెలియదు, కానీ నువ్వు ఇంకో 10 జన్మలు ఎత్తినా ఆయన నీడను కూడా తాకలేవని అంటుంది. ఇంకా గుప్తా గారు వాళ్ళు బయటకు వెళ్ళొద్దంటే ఆగడం లేదు, వెళ్తే ఏం జరుగుతుందో చెప్పమంటే మీరు చెప్పడం లేదు, ఇప్పుడు నేనేం చేయాలి అని అంటుంది. అలా అనగానే ఇంకా గుప్తా మాయమైపోతాడు. ఇంకా షాక్ అయినారు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి కంగారు పడుతుంది. ఇంకా మరోవైపు రణవీర్ తాగుతూ ఉంటే ఇంకా అప్పుడే లాయర్ అక్కడికి వచ్చి ఇంకా తాగుతూనే ఉంటావా అని అడుగుతాడు. మనోహరి నీ జీవితంలో ముగిసిపోయిన చాప్టర్ అని అంటాడు. ఇంకా లాయర్ గొంతు పట్టుకొని నేను మర్చిపోను అంటాడు. ఇంకా రూమ్లోకి తీసుకువెళ్ళి తన కూతురు ఫోటో చూపించి ఇంకా బాధపడుతూ ఉంటాడు. ఇంకా లాయర్ ఏంటి రణవీర్, నీకు కూతురు ఉందా, నువ్వు ఇన్నాళ్ళుగా వెతుకుతుంది నీకు మనోహరికి పుట్టిన కూతురి కోసమా అని చెప్పి అంటే ఇంకా రణవీర్ అవును, ఆ మనోహరి మనిషి కాదు, నా బిడ్డను నా నుంచి దూరం చేసిన రాక్షసి, అందుకే అది కనపడగానే చంపాలని చూశాను, కానీ నా కూతురికి జన్మనిచ్చిందని ఆయుష్ పోసుకుంది ఇంకా అంటూ ఏడుస్తూ తన కూతుర్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు రణవీర్. ఇంకా తన అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఏడుస్తాడు. ఇంకా లాయర్ కూడా బాధపడుతూ ఉంటాడు. ఇంకా మరోవైపు అందరూ కారులో పిక్నిక్ వెళ్తూ ఉంటారు. ఇంకా అంజు వెటకారంగా ఇంకా బాగితో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా వెనుక కారులో మనోహరి, శివరాం, నిర్మల వస్తూ ఉంటారు. ఇంకా అందరూ వస్తూ ఉంటే ఇంకా అందులో ఆరు కూడా కూర్చొని ఇంకా మనోహర్ని తిడుతూ ఉంటుంది. ఇంకా కారు అమ్మ అనాథ శరణాలయం దగ్గర ఆగుతుంది. ఇంకా శివరాం అదేంటి అమర్ పిక్నిక్ అని చెప్పి ఇక్కడికి తీసుకువచ్చావని అంటే ఇంకా అమర్ ఇది ఆరు మనోహరి పెరిగిన ఆశ్రమం నాన్న, పిక్నిక్ వెళ్ళకముందే ఎందుకో ఇక్కడికి రావాలనిపించింది, అందుకే వచ్చాను అని అంటే ఇంకా నిర్మల మంచి పని చేసావు అమర్, పాపం ఆ పిల్లలను చూస్తుంటే మనసు ఎంతో బాధగా ఉంది అని అంటే ఇంకా శివరాం ఎలాగో వచ్చాం కదా అమర్, వాళ్ళకి స్వీట్లు చాక్లెట్లు తీసుకొచ్చి ఉంటే బాగుండు అని అంటే ఇంకా అమర్ ఆల్రెడీ తీసుకొచ్చాను నాన్న రాథోడ్ అని చెప్పగానే ఇంకా రాథోడ్ అలాగే సార్ అంటారు. రాథోడ్ స్వీట్స్ ఫ్రూట్స్ తీసుకురావడానికి వెళ్తాడు. ఇంకా శివరాముని చూసి రాథోడ్ ఇక్కడికి వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, అందుకే ఇలాంటిదేదో వస్తుందని కార్లో ఒక ప్యాంట్ తీసి పెట్టాను వేసుకోండి అని చెప్పగానే ఇంకా శివరాం వెళ్ళి ప్యాంట్ వేసుకుంటాడు. ఇంకా తర్వాత లోపలికి వెళ్ళాక బాగీకి వాళ్ళ అక్క గుర్తుకు వస్తుంది. ఇంకా బాధపడుతూ ఉంటుంది. ఇంకా అమరు ఓదారుస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.